ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో సుందరకాండంలో ఈరోజు 51వ సర్గ నుండి 60వ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూద్దాము. హనుమంతుణ్ణి బంధించి రావణాసురుని వద్దకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఆయన అసలు ఏ జంకు లేకుండా రావణునితో మాట్లాడుతున్నాడు. భయం లేదు అసలు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే వీళ్ళిద్దరికీ మధ్య, సుగ్రీవునికి రావణునికి మధ్య సయోధ్య కలిగించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు మన ఆంజనేయ స్వామి. ఆయన చెప్తున్నాడు, అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తస్తవాలయం రాక్షసేంద్ర హరీషస్త్వాం భ్రాతా కుశలమబ్రవీత్. సుగ్రీవుని యొక్క సందేశాన్ని తీసుకుని నేను ఈ లంకా నగరానికి వచ్చాను. ఒక సోదరునిలాగా నీ హితాన్ని కోరుతున్నాడు సుగ్రీవుడు. ఆ వానర రాజు సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలను అడిగాడు అని చెప్తున్నాడు. తర్వాత భ్రాతుః శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్రచక్షమం. మహాత్ముడు అలాగే నీకు సోదర సమానుడు అయినటువంటి సుగ్రీవుని యొక్క సందేశాన్ని ఇప్పుడు నీవు విను. ఇందులో ధర్మార్థాలు ఉన్నాయి, అలాగే ఇహ పరలోకాల యందు కలిగే శ్రేయస్సును ఈ యొక్క సందేశం నీకు వినిపిస్తుంది. చాలా చక్కగా విను. దశరథ మహారాజు అని ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క కుమారుడే రాముడు. ఇతడు చాలా ఆజానుబాహువు, తండ్రి మాట ఎప్పుడూ కూడా జవదాటలేదు. అటువంటి రాముడు నాకు ప్రభువు, నేను ఆయన సేవకుణ్ణి. ఆ రాముడు తన తండ్రి మాటయే ధర్మమని తలచి అయోధ్యను విడిచి అరణ్యవాసం చేయడానికి ఈ దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆయనతో పాటు భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు కూడా అనుసరించారు. ఇక విదేహరాజ తనయ అయినటువంటి రాముని భార్య సీతాదేవి మహాపతివ్రత, భర్తతో పాటే అరణ్యాల్లో నివసించేది. ఉన్నట్లుండి రాముని యొక్క భార్య సీత కనపడకుండా పోయింది. రాముడు తన తమ్ముడితో సీత కోసం వెతుకుతూ ఋష్యమూక పర్వతం పైన ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. సుగ్రీవుడు సీతను నేను వెతికి పెడతానని చెప్పి శ్రీరామునికి ప్రతిజ్ఞ చేశాడు. దానికి కృతజ్ఞతగా ఈయన రాముడు వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దానిని నిలుపుకోవడానికి సుగ్రీవుని అన్నగారైనటువంటి వాలిని చంపి ఈ సుగ్రీవుణ్ణేమో ఈ వానరాలకు తర్వాత భల్లూకాలకు రాజుగా చేశాడు. అయితే మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాలి తర్వాత రావణుడు వీళ్ళిద్దరి మధ్య మైత్రి ఉండేదన్నమాట అంతకుముందు. అందుకని వీళ్ళందరినీ కూడా ఆయన గుర్తుపడతాడు రావణుడు. ఇక హనుమంతుడు కొనసాగిస్తున్నాడు, నీకు వాలిని గురించి బాగా తెలుసు కదా. ఆ వాలిని, అంత బలశాలి అయినటువంటి వాలిని రాముడు ఒకే ఒక్క బాణంతో చంపాడు. ఇప్పుడేమో సుగ్రీవుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి కృతజ్ఞతతో సీతాదేవిని వెతకడానికి అని చెప్పి లక్షలాది మంది వానరుల్ని దేశం నలుమూలలకు పంపించాడు. వాళ్ళన్ని దిక్కుల్లోనూ వెతుకుతున్నారు. ఆకాశం, పాతాళం అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. ఈ వానర సేనలు సామాన్యమైనటువంటివి కావు. అందులో చాలా బలవంతులు ఉన్నారు. గరుత్మంతుడి వంటి వేగంగా ఎగిరే వాళ్ళు ఉన్నారు. వాయుదేవుని బలం వంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్ని చోట్లకు వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. నేను
వాయుదేవుని యొక్క పుత్రుడను, తర్వాత నా పేరు హనుమంతుడు. సీతాదేవిని వెతుకుతూ ఈ సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను, ఆకాశ మార్గంలో వచ్చాను, లంక అంతా తిరిగాను, సీతాదేవిని కనుగొన్నాను, ఇక్కడ ఉండడం చూశాను నేను. నీకు ధర్మార్థాలు బాగా తెలుసు, అలాగే మంచి తపస్సు చేశావు. పరభార్యను నీ ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు అని నీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ముందు చూడండి, అతనిలో ఉన్నటువంటి ధార్మిక బుద్ధిని జాగృతం చేయడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాడు, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను ముందుగా ప్రశంస చేస్తున్నాడు. నీ వంటి బుద్ధిమంతులు ధర్మానికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. ఎందువల్లంటే ఇది మంచిది కాదు. ధర్మానికి హాని చేస్తే అది మనకు అపాయకరమైనది, అలాగే మనకు సర్వనాశనం చేస్తుంది. ఇక రాముడి పరాక్రమం గురించి ఒకసారి చెప్తున్నారు విను. రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరికి కోపం వచ్చిందంటే వాళ్ళ ముందు ఎవరు కూడా నిలవలేరు. అసురులు ఎవరూ కూడా వాళ్ళ ముందు నిలబడలేరు. నేను నీకు ధర్మసమ్మతమైన మాటను చెప్తున్నాను. సీతను మర్యాదగా తిరిగి రామునికి ఇచ్చివేయి. నేను సీతాదేవిని చూశాను, ఆమె దర్శనం అయింది నాకు. ఇక ఏం చేయాలో రాముడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు నీ అధీనంలో ఉంది ఆ మహాతల్లి. అయితే ఒక 5 తలలున్న సర్పాన్ని నీ దగ్గర ఉంచుకున్నావు అని గుర్తుపెట్టుకో. ఆవిడ నీ దగ్గర పెట్టుకున్నావు అంటే అది చాలా ప్రమాదకరమైనది. విషం కలిపిన అన్నాన్ని తింటున్నట్లది. అది మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండు. నీవు అనేక తపస్సులు చేశావు, తర్వాత మంచి ధర్మాచరణ చేశావు. అలాగే చేసి ఈ తపస్సు చేసి నువ్వేం చేశావు, ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని నువ్వు సంపాదించుకున్నావు నీ తపస్సు చేత. అయితే నీవేం చేసావు, రాక్షసుల నుండి కానీ దేవతల నుండి కానీ మరణం లేకుండా ఉండేటట్లు వరం పొందావు. అయితే వీళ్ళందరి మీద నీకు చాలా చిన్న చూపు కదా, మానవులపైన, ఈ వానరులపైన. అందుచేత నువ్వు మరణం వీళ్ళ చేతిలో నీకు రాసిపెట్టుందని నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే సుగ్రీవుడు అతను సురుడు కాడు, అసురుడు కాడు, గంధర్వుడు కాడు, యక్షుడు కాడు. అందువల్ల సుగ్రీవుని వలన నీ ప్రాణాలు నువ్వు ఎలా కాపాడుకోగలుగుతావు? అక్కడ నువ్వెంత వరం అడిగినప్పటికీ కూడా నీ వరానికి ప్రతికూలంగా పరిస్థితులన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పుడు కూడా ధర్మం అధర్మాన్ని నశింపచేస్తుంది, కానీ అధర్మం ధర్మాన్ని జయించలేదు. నీవెంతో తపస్సు చేశావు, అలాగే ఆ తపస్సు యొక్క ఫలాన్ని కూడా అనుభవించావు. ఇక నీవు చేసినటువంటి అధర్మ ఫలాన్ని కూడా అనుభవించబోతున్నావు. ఇది నిశ్చయము. జనస్థానంలో, అక్కడ అరణ్యంలో రాముడు ఒక్కడే రాక్షసులందరినీ కూడా ఒకే చేత్తో సంహరించాడు. ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు. అలాగే వాలిని కూడా ఇప్పుడే చెప్పాను, ఒక్క బాణంతో రాముడు ఒక్కడే హతమార్చాడు. ఇప్పుడు ఆ రాముడు సుగ్రీవుడు మిత్రులయ్యారు. ఇది తెలుసుకొని నీవు ఏం చేయాలో సరిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నిజానికి చెప్పాలంటే నీ మొత్తం సైన్యాన్ని నేను ఒక్కడే నాశనం చేయగలను, కానీ శ్రీరాముడు వచ్చి ఆయన యొక్క పరాక్రమం ఇక్కడ చూపించాలి. సీతను అపహరించిన శత్రువును సంహరిస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అందువల్లనే నేను ఆ పని చేయడం లేదు. దేవేంద్రుడైనా సరే రాముడికి అపకారం చేస్తే అతను జీవించి ఉండలేడు. ఇక నీ బోటి వాళ్ళు ఎంత? ఈ సీతాదేవి నీ పాలిట, ఈ లంక పాలిట కాళరాత్రి అని తెలుసుకో. నీ అంతటి నీవే మృత్యువును నీ మెడలో వేసుకున్నావు. నువ్వు బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయాన్ని తీసుకో. ఇప్పటికీ సమయం ఉంది. ఇప్పటికే నువ్వు చూస్తున్నావు కదా, ఆ మహాతల్లి యొక్క ప్రభావం వల్ల మొత్తం ఇక్కడంతా కూడా లంక సగం నాశనం అయిపోయింది. ఇక రాముడికి కోపం వస్తే మొత్తం సర్వనాశనం అవుతుంది. అది నీవే చూస్తావు. నీ హితాన్ని కోరి నేను చెప్తున్నాను. అనవసరంగా నీ వల్ల మొత్తం లంకను, నీ బంధువుల్ని, నీ యొక్క సంతానాన్ని నాశనం చేయొద్దు. నేను శ్రీరామునికి దాసుణ్ణి, ఆయన యొక్క దూతను, అలాగే నేను వానరుణ్ణి. అందువల్ల నేను చెప్పే హితం ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉంటుంది. నేను చెప్పే మంచి వాక్యాలు నువ్వు వినడానికి, స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఈ విధంగా రకరకాలుగా శ్రీరాముని కీర్తిస్తున్నాడు, భయపెడుతున్నాడు హనుమంతుడు రావణుని.
అయితే ఈ మాటలేవి కూడా రావణునికి రుచించడం లేదు. సహజంగానే కోపంతో కళ్ళు ఎర్ర చేశాడు. వెంటనే తన మొత్తం సైనికులను పిలిచి ఈ వానరుణ్ణి చంపండి అని ఆజ్ఞాపించాడు. అయితే ఆ ముహూర్తంలో విభీషణుడు వచ్చి చెప్తాడనమాట, ఎందుకంటే దూతలను ఎప్పుడు కూడా చంపకూడదు, అది ధర్మ విరుద్ధం. అందువల్ల ఆయన వచ్చి వినయంగా తన అన్నగారైనటువంటి రావణునితో విభీషణుడు చెప్తున్నాడు, నన్ను క్షమించు, నువ్వు కోపాన్ని విడిచిపెట్టు. మంచి చెడులు తెలిసిన వారు, తర్వాత సత్పురుషులైన రాజులు ఈ విధంగా దూతను చంపరు. నీ వంటి మహాత్ముడు, తర్వాత రాజధర్మాలు తెలిసిన వాళ్ళు దూతగా వచ్చిన వారిని చంపడం మంచిది కాదు. అందువల్ల నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్పి ఆయన ఎంతో రకరకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు తన అన్నగారికి. పెద్దలు ఏ విధంగా నిర్ణయించారంటే దూతలను ఎప్పుడు కూడా చంపకూడదు, అయితే ఏదో ఒక శిక్ష వేయవచ్చు. అంగవైకల్యం కలిగించవచ్చు, లేకపోతే కొరడాలతో బాగా కొట్టి వదిలిపెట్టచ్చు. అలాగే తల అంటే వెంట్రుకలు తీసి పంపించవచ్చు. అలాగే కాల్చి కొంచెం ముద్రలు పెట్టి వాళ్ళని రకరకాలుగా హింసించి పంపించవచ్చు. ఈ విధమైన శిక్షల్లో ఏదో ఒకటి విధించవచ్చు. అంతేగాని దూతను చంపడం ఎక్కడా వినలేదు. అందువలన ధర్మార్థాలు తెలిసిన వాడివి, మంచి శిక్షణ పొందిన వాడివి, బాగా ఆలోచించు. కోపావేశంతో నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు. తప్పకుండా నీకు ఈ యొక్క ఎంతోమంది సైన్యం ఉంది, ఎంతో బలం ఉంది, నీకు ఎంతోమంది సేనాధిపతులు, కోట్లాది మంది రాక్షస వీరులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఆ రాజకుమారులు ఇద్దరిని కూడా హతమారుస్తారు, నీకు విజయాన్ని తెచ్చిపెడతారు అని చెప్పి ఎంతో వినయంతో చెప్పేసరికి ఇతనికి కొంచెం బుద్ధి మారింది. అప్పుడు ఈ రావణుడు ఏంటంటే ఆ మాటలను అంగీకరించి ఇప్పుడు ఏం చెప్తాడంటే, సరే నీవు చెప్పిన ధర్మంగానే ఉంది, దూతను చంపడం మంచిది కాదు, అందువల్ల ఇతనికి మరణదండనకు బదులుగా ఇంకేదైనా శిక్ష విధించాలి. ఈ వానరులు అనగానే వాళ్ళకి తోక అంటే చాలా ఇష్టం, దానికి నిప్పు అంటించండి. తన ఇంటికి తిరిగిపోయేటప్పుడు తోక లేకుండా వెళ్ళేటట్లు చూడండి. ఈ విధంగా అంగవైకల్యం కలిగిన తర్వాత ఈ బంధువుల దగ్గర, మిత్రుల వద్ద అతను చాలా అవమానానికి గురవుతాడు. ఇదే అతడికి సరైన శిక్ష అని చెప్పి తోకకి నిప్పంటించి లంకానగర వీధుల్లో ఊరేగించండి, అందరూ కూడా చూస్తారు ఈ వింతని అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆయన తోకను పట్టుకుని దానికి గుడ్డలు చుట్టడం మొదలుపెట్టారు. గుడ్డలు చుట్టి దానికేమో నూనె రాశారు. నూనె రాసి దానికి తోకకు అంటించారనమాట. అంటించి ఆయన్ని మొత్తం అన్ని వైపులకి వీధుల్లో అన్నిట్లోనూ కూడా తిప్పడం మొదలుపెట్టారు. అందరూ వచ్చి బయటకు వచ్చి చాలా వింతగా చూస్తున్నారు ఈయన్ని. ఈ విషయం మనకు సీతమ్మ తల్లికి తెలిసింది, ఆయన తోకకు నిప్పు అంటించారని. అప్పుడు ఇంకా ఆవిడ విలవిల్లాడిపోయిందట. తనను రావణుడు తీసుకొని వస్తున్నప్పుడు ఎంత దుఃఖించిందో అంతకంటే ఎక్కువ దుఃఖించిందట ఈసారి హనుమంతుని తోకకు నిప్పు అంటించారని చెప్పి. అప్పుడు ఆవిడ దుఃఖంతో అగ్నిదేవుని యొక్క ఉపాసన చేసి హనుమంతుని క్షేమం కోసం అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. అగ్నిదేవుని ఎలా ప్రార్థిస్తుందో చూడండి, చాలా అద్భుతమైన వాక్యాలు. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్త్యేక పత్నీత్వం శీతో భవ హనుమతః. నేను పతి సేవా పరాయణను అయితే, నేను నిజంగా తపస్సును ఆచరించి ఉంటే, నేను నిష్కలంకమైనటువంటి పతివ్రతనే అయితే, ఓ అగ్నిదేవ ఈ హనుమంతుణ్ణి చాలా చల్లగా చూడు. యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః. నేను ఆ రాముని యొక్క దయకు నోచుకొని ఉంటే, నా పుణ్యఫలం ఏ కొంచెమైనా సరే మిగిలి ఉంటే మారుతిని చల్లగా చూడు. యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమ లాలసాం స విజానాతి ధర్మాత్మ శీతో భవ హనుమతః. ధర్మాత్ముడైన నా పతి నన్ను
శీలవంతమైన దానిగా భావిస్తే, అలాగే నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, ఎంతో ఎదురు చూస్తున్నానని చెప్పి ఆయనకు తెలిసి ఉంటే, వాయుసుతుని చల్లగా చూడు, హనుమంతుణ్ణి చల్లగా చూడు. ఈ విధంగా ఆవిడ చక్కగా అగ్నిదేవుని దగ్గర ఎంతో వ్యాకుల చిత్తంతో ప్రార్థించింది. ప్రార్థిస్తే ఏమైందట, అక్కడ హనుమంతుని తోక మండుతోంది కానీ ఆయనకు అస్సలు ఆ వేడే తెలియట్లేదు. వాయుదేవుడు చల్లటి వాతావరణాన్ని సృష్టించాడట ఆ చుట్టూ. అందువల్ల ఈయన అనుకుంటున్నాడు, హనుమంతుడు ఇదేంటిది, నేను ఇంత మండిపోతున్నా సరే నాకు అంతా చల్లగా ఉంది ఏంటంతా, తోకంతా చల్లగా ఉంది ఇంక ఐస్ లాగా. ఈ యొక్క ప్రభావంతో, వాయుదేవుని ప్రభావంతో, సీతాదేవి ప్రార్థనతో దాని ప్రభావం అసలు ఆయనకు తెలియడం లేదు. బహుశా ఇది కూడా శ్రీరాముని ప్రభావం అయి ఉంటుంది. సముద్రాన్ని నేను దాటి వస్తున్నప్పుడు ఈ సముద్రుడితోనూ తర్వాత మైనాకుడితోనూ నాకు మంచి స్నేహం ఏర్పడి చక్కగా అన్నీ కూడా నేను చాలా అనాయాసంగా ఇక్కడికి రాగలిగాను. అందువల్ల ఈ అగ్ని కూడా ఈ రామకార్యంలో సహాయం చేస్తూ ఉన్నట్లుంది. లేకపోతే నా తండ్రికి ఆయన బంధువు కదా వాయువు, అగ్ని, అందువల్ల నన్ను రక్షిస్తూ ఉన్నట్లున్నాడు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఒక్కసారి పైకి ఎగిరాడట ఆయన. పైకి ఎగిరి నగర ద్వారం పైకెక్కి నిల్చున్నాడు. తర్వాత ఏం చేశాడు, ఆయన శరీరాన్ని ఒక్కసారి పెద్దగా పెంచాడు, మళ్ళీ చిన్నది చేశాడు. చిన్నది చేయడం వల్ల ఏమైంది, తను కట్టి ఉన్నారు కదా, ఆ కట్టినవన్నీ కూడా మొత్తం తెగిపోయాయట. ఈ బంధాలన్నీ కూడా, బంధనాలన్నీ కూడా తెగిపోయాయి. అప్పుడు ఆయన మళ్ళీ పర్వతం అంత ఆకారాన్ని ధరించి 4 పక్కల చూసి అప్పుడు ఒకటేదో ఇనుప ఆయుధం ఒకటి కనిపించింది. దాని చేతిలోకి తీసుకొని రాక్షసులందరినీ కూడా చంపేశాడు. మళ్ళీ ఒకసారి లంక వైపు చూశాడు, మండుతున్న తన తోకను చూసుకున్నాడు. ఇక అనుకున్నాడు అనమాట, దీనికి మొత్తం వీళ్ళకి ఇంకా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఇంకా ఎక్కి మొత్తం అన్ని ఇళ్ల మీద, కోట్ల మీద, వాటన్నింటి మీద నిప్పు అంటించడం మొదలుపెట్టాడు. అది లంకా దహనం. అది ఇంకా అంటుకొని బంగారాలతో కట్టిన తలుపులు, వాకిళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఆ మండి ఆ బంగారం అంతా కూడా కరిగిపోయి ప్రవహిస్తూ ఉందట. ఈ విధంగా లంకానగర వర్ణన ఉంది. రాక్షసులందరూ చాలామంది చనిపోయారు. బయటికి ఇళ్లల్లోంచి వచ్చి అందరూ బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా కూడా వర్ణన ఉంటుంది మనకు 54వ సర్గలో. అప్పుడు ఈ లంకా దహనం చాలా వరకు అయిపోయిన తర్వాత రావణుని యొక్క భవనాన్ని కూడా దహించి వేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన గుర్తొచ్చింది, అయ్యో సీతమ్మ తల్లి ఏమై ఉంటుంది, ఆవిడ కూడా ఇందులోనే ఉంది కదా, నేను ఎంత అనాలోచితంగా ఈ పని చేశాను నేను కోపంలో, అసలు దీనివల్ల ఎంత నష్టం కదా, ఈరోజు సీతాదేవి అందులో అగ్నికి ఆహుతి అయిపోయి ఉంటుంది. ఇంకా నేనేం చెప్పను, శ్రీరామునికి సమాధానం ఏం చెప్పను, సుగ్రీవునికి ఏం చెప్పను, అయ్యో ఈ రామకార్యం ఇలాగ అయిపోతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, ఎంత పొరపాటు జరిగిపోయింది, నేను ఇంక తిరిగి వెళ్ళను, ఇక్కడే నేను ప్రాణత్యాగం చేసేస్తాను, చివరి వరకు ఇంతవరకు చక్కగా జరిగినటువంటిది నా యొక్క బుద్ధిహీనత వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆయన బాధపడతాడు. సీత మరణించిందని తెలిస్తే రాముడు మరణిస్తే లక్ష్మణుడు మరణిస్తాడు, వీళ్ళిద్దరూ మరణిస్తే అక్కడ సుగ్రీవుడు మరణిస్తాడు, అక్కడ అయోధ్యలో భరతుడు, రాముడు అంటే ప్రాణం, ఆయన కూడా మరణిస్తాడు, నా వల్ల ఈ విధంగా సర్వనాశనం జరుగుతోంది అని అనుకున్నాడు. తర్వాత నేను అన్నీ కూడా శుభ శకునాలు చూశాను నేను, మరి అవి ఎప్పుడు కూడా తప్పు అవ్వకూడదే, అందువల్ల సీతాదేవి క్షేమంగానే ఉంటుంది, అందువల్లే ఆమె యొక్క తేజస్సు వల్లే నా తోకకు నిప్పంటించిన నా పైన అగ్ని ప్రభావం పడి ఉండదు, అటువంటిది ఇంకా సీతాదేవిని అగ్నిదేవుడు ఎందుకు దహిస్తాడు, తప్పకుండా కాపాడి ఉంటాడు, తన పాతివ్రత్య ప్రభావం చేత సీతాదేవి అగ్నిహోత్రుణ్ణి దహించి వేయగలదు, అటువంటిది ఆమెను అగ్నిహోత్రుడు ఎలా దహిస్తాడు అని చెప్పి మళ్ళీ కొంచెం అంటే పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు ఆయన. ఈ లోపల పైనుంచి కొంతమంది వీళ్ళందరూ ఉంటారు కదా ఆకాశయానంలో తిరుగుతూ, ఈ దేవతాది గణాలు వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారట, పైనుంచి మాటలు వినిపిస్తున్నాయి. అదేంటంటే హనుమంతుడు లంకనంతా కాల్చేశాడు, ఈ లంకాదహనం ఇంకా చిరకాలం ఈ జనులు చెప్పుకుంటూ ఉంటారు,
ఈ భవనాలన్నీ కూడా తగలబడిపోయాయి. రాక్షస స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా వీధిలో పడి అరుస్తున్నారు. ఇంత విధ్వంసం జరిగినప్పటికీ అశోకవనంలో సీతాదేవి మాత్రం ఏ ఆపద లేకుండా చక్కగా ఉంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది, ఇటువంటి బిడ్డను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి మాట్లాడుకుంటే ఆ మాటలు ఈ హనుమంతుని చెవిలో పడ్డాయి. ఇక ఆయన చాలా ఆనందించాడనమాట. ఆనందించి ఇక సీతాదేవి దగ్గరికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి చాలా ఆనందపడ్డాడు అమ్మని చూసి. అమ్మ, నీవు క్షేమంగా ఉండడం చూసి ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఇక నేను బయలుదేరుతున్నాను, వెళ్ళే ముందు మీ అనుమతి పొందాలని వచ్చానని చెప్తాడు. అప్పుడు సీతాదేవి అంటుంది, నీ యొక్క పరాక్రమాన్ని చూశాను, శత్రు వీరులను సంహరించే వాళ్ళు నీవు శ్రేష్ఠుడవు. రాముని యొక్క కార్యం నీ ఒక్కడివే సాధించగలవని నేను నమ్ముతున్నాను. నీ యొక్క బల పరాక్రమాలు, ఈ ప్రతిభా పాటవాలు అన్నీ కూడా చక్కగా చాలా ప్రశంసించదగినవి. రాముడు వచ్చి ఈ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడిన తరువాత నన్ను తీసుకుని వెళ్ళడమే అతడి పరాక్రమానికి తగినట్లుగా ఉంటుంది. నాకు కూడా అదే సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి తన పరాక్రమాన్ని ప్రదర్శించి నన్ను తీసుకుని వెళ్ళేటట్లుగా చెయ్యి అంటే, అప్పుడు సీతాదేవి యొక్క మనస్సును అర్థం చేసుకున్నటువంటి హనుమంతుడు ఆయన ఏమంటారంటే, అమ్మా, శ్రీరాముడు ఈ వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని తప్పకుండా ఇక్కడికి వస్తాడు, శత్రువులపై విజయం సాధించి నేను తీసుకుని వెళ్తాడు. నీ దుఃఖాలన్నీ కూడా అంతమయ్యే సమయం వచ్చింది అని చెప్పి భక్తిపూర్వకంగా నమస్కరించాడు. ఇక శ్రీరాముని దర్శించుకోవాలనే ఆసక్తితో ఆయన ఆ పర్వత శిఖరాన్ని చేరాడు. ఆ పర్వత శిఖరాన్ని చేరి దానిపై నుండి చేతులు గట్టిగా ఎగరడానికి అక్కడ ప్రాణులన్నీ కూడా ఆ యొక్క శక్తికి, ఆ ఊపుకి మొత్తం అన్నీ కంపించిపోయాయట. శిఖరం పైన ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా విరిగి కింద పడిపోయాయి. తర్వాత అక్కడ లోపల గుహల్లో ఉండేటువంటి సింహాలు మొదలైన జంతువులన్నీ కూడా భయంతో గర్జించాయి. ఈ విధంగా ఆయన ఆ శిఖరం అంతా కూడా ఈయన ఎగరగానే అదంతా కూడా నేలమట్టం అయిపోయిందట. ఆయన అప్పుడు ఆ సముద్రాన్ని దాటి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఒడ్డుకు చేరేందుకు హనుమంతుడు ఆకాశంపైకి ఎగురుతాడు. అటువైపేమో ఈ వానరులందరూ కూడా హనుమంతుడు ఎప్పుడు వస్తాడా అని కాచుకొని కూర్చున్నారు. కూర్చొని ఈయన యొక్క సింహనాదం వినిపించిందట. గర్జిస్తున్నాడు ఆయన ఎగురుతూ ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి. ఆ సింహనాదాన్ని వీళ్ళు విన్నారు. ఆయన బాహువుల నుండి విపరీతమైన గాలి వీస్తుంది. గాలి వీస్తూ ఉంటే ఆయన వాయువేగంతో వస్తున్నటువంటి హనుమంతుడిని వీళ్ళందరూ చూశారు. ఇంకా సంతోషంతో అందరూ కూడా ఎగురుతూ గంతులు వేశారు. జాంబవంతుడు అన్నాడు, హనుమంతుడు విజయలక్ష్మితో తిరిగి వస్తున్నాడు. అతడు చేసిన సింహనాదాన్ని బట్టి అతను విజయవంతుడయ్యాడని చెప్పి నాకు అర్థమవుతోంది అంటాడు. అప్పుడు కొంతమంది హనుమంతుడిని చూడాలని తొందరగా అక్కడ పర్వత శిఖరానికి వెళ్ళిపోయారు. కొందరేమో వృక్షాలపైకి ఎక్కి చూస్తున్నారు. ప్రతి కొమ్మలో ఈ వానరులందరూ ఎక్కి తొక్కుతున్నారట ఆయన చూడాలని చెప్పేసి. అందువల్ల కొమ్మలన్నీ వంగిపోయాయట, ఆకులన్నీ రాలి పడుతున్నాయట. మళ్ళీ ఆయన గర్జించాడు. వాళ్ళు అప్పుడు ఆయన చూస్తూ వీళ్ళందరూ కూడా నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దట్టమైన వృక్షాలతో ఉన్నటువంటి ఆ మహేంద్ర పర్వతం ఉంది కదా, ఆయన వేగంగా వచ్చి ఆనందంతో అక్కడ ఆ పర్వత ప్రాంతంలో ఒక సెలయేరు ఉంది, అక్కడ గట్టున దిగాడు. ఈ వానర యోధులందరూ కూడా వెళ్ళి ఆనందంతో చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ కేరింతలు కొడుతున్నారు. కొందరేమో పెద్ద పెద్ద పూలమాలలు కట్టి తెచ్చారు, కొందరేమో పండ్లు తెచ్చారు, ఇంకొందరేమో కందమూలాలు తెచ్చారు. హనుమంతుడు ఆయన గురువుకు నమస్కరించి పెద్దలకు, జాంబవంతుడికి, అంగదుడికి నమస్కరించాడు. నమస్కరించి అందరినీ ఉద్దేశించి ఆయన చెప్పాడు, మహాసాధ్వి అయినటువంటి సీతాదేవిని నేను చూశాను అని చెప్పి. అప్పుడు హనుమంతుడు అంగదుని చేతితో చేయి కలిపి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో కూర్చున్నారు. వానరులందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. ఇప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, అశోకవనంలో సీతాదేవి రాముని తలుచుకుంటూ ఉపవాసాలు చేస్తూ చిక్కి శల్యమైపోయి ఉంది. ఆ పతివ్రత తల అంతా కూడా సంస్కారం లేకుండా జడలుగా కట్టుకుని అల్లుకుపోయింది.
అన్నపానాదులు లేక శరీరం అంతా దుమ్ము ధూళి కొట్టుకొని ఉంది. భయంకరమైనటువంటి రాక్షస స్త్రీలు రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు. అటువంటి స్థితిలో నేను సీతాదేవిని చూశాను. ఇంకా మాట విని వీళ్ళందరికీ అమృతం తాగినంత ఆనందం కలిగిందట, ఈ వానరులందరికీ కూడా. వాళ్ళకి ఎంతో ఆనందం కలిగింది. సింహనాదాలు చేశారు, రంకెలు వేశారు, భళీ భళీ అంటున్నారు. వాళ్ళ యొక్క సొంత భాషలోనే వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో చప్పట్లు జరుస్తున్నారు ఆనందంతో. కొంతమంది తోకల్ని ఆకాశంలోకి ఎత్తి గట్టిగా నేలకేసి కొట్టారట. ఇదంతా వాళ్ళ ఆనందాన్ని ప్రకాశపరచడం అన్నమాట. ఇంకొందరు ఏం చేశారు, ఎత్తైన శిఖరంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి హనుమంతుడిని దగ్గరకు వచ్చి ఆయన్ని తాకి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ సమయంలో అంగదుడు అంటున్నాడు, 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళావు, మళ్ళీ వచ్చావు. నిజంగా నీకు నీవే సాటి. ఎంతటి ప్రభుభక్తి నీది. నీకున్న ధైర్యం కానీ పరాక్రమం కానీ ఇంకెవరికి ఉండబోవు. నీవు శ్రీరాముని భార్య అయిన సీతాదేవిని చూసి వచ్చావు. ఇకపై శ్రీరాముడు సీతాదేవితో సుఖంగా ఉంటాడు అంటే ముల్లోకాలు సుఖంగా ఉన్నట్లే. మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. హనుమంతుడు ఒక రాతి బండపైన కూర్చొని ఉన్నాడు. చుట్టూ వానరులంతా కూడా గుమిగూడారు. సీతాదేవిని గురించి, రావణుని గురించి, లంకా నగరాన్ని గురించి ఏం చెప్తాడా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆతృతగా. వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. జాంబవంతుడేమో పక్కన కూర్చొని ఉన్నాడు. తర్వాత ఈ యువరాజు కదా అంగదుడేమో దూరంగా కూర్చొని ఉన్నాడు అనమాట. ఇక ఈయన హనుమంతుడు లంకా విశేషాలను వివరిస్తున్నాడు. ఆ జాంబవంతుడు అడుగుతున్నాడు, కొంచెం ఇక్కడ నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఏమయ్యిందో ఇవన్నీ కొంచెం మాకు వివరంగా చెప్పు. సీతాదేవిని ఎలా చూసావు, ఎక్కడ చూసావు, రావణుడు ఆమె పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మాకు జరిగినట్లు చెప్పు. నీవు చెప్పేదంతా విన్న తర్వాత మనం ఇంకేం చేయాలన్నది ఆలోచిద్దాము, ప్రణాళిక వేద్దాము. మనం రాముడి దగ్గరికి వెళ్లే ముందు ఆయనకి ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు మనం ఇక్కడే నిర్ణయించుకుందాము అని చెప్తే అప్పుడు హనుమంతుడు సీతాదేవికి శ్రీరామునికి మనసులోనే నమస్కరించి, ఈ సముద్రానికి దక్షిణ తీరమైనటువంటి అవతలి ఒడ్డుకు చేరాలని సంకల్పించి మీ అందరి ముందే నేను మహేంద్ర పర్వత శిఖరం పైనుండి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాను. ఆ సంగతి మీకు తెలుసు. నేను అలా ఆకాశంలో ఎగురుతూ ఉంటే అందమైన ఒక కాంచన శిఖరం ఒకటి నా దారికి అడ్డంగా నిలబడింది. ఎవరో నాకు అడ్డుగా వచ్చి నా పనికి విగ్రహం కలిగిస్తున్నారని అనుకున్నాను. ఆ శిఖరాన్ని పగలగొట్టి నా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాను. వెంటనే నా తోకతో గట్టిగా ఆ శిఖరాన్ని కొట్టాను. వెంటనే ఆ శిఖరం అంతా కూడా ముక్కముక్కలైపోయింది. అప్పుడు ఆ శిఖరం లోపల నుండి నాకు ఈ మాటలు వినిపించాయి. నా పేరు మైనాకుడు, నేను ఈ పర్వత రాజుని, నేను నీ తండ్రి అయినటువంటి వాయుదేవునికి స్నేహితుడిని, అంటే నీకు పినతండ్రి వంటి వాడిని. ఈ సముద్రంలోనే నేను స్థిరంగా ఉంటున్నాను. పూర్వం మహాపర్వతాలన్నింటికీ కూడా రెక్కలుండేవి. అవి భూమి అంతటా సంచరిస్తూ ఉండేవి. ఆ విధంగా భూమిపై నివసించే ప్రాణులన్నింటికీ అపారమైన నష్టం సంభవించేది. అప్పుడు మహేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నింటినీ కూడా నరికి ముక్కలు చేశాడు. అప్పుడు మహాత్ముడైన నీ తండ్రి వాయుదేవుడు నాకు గొప్ప స్నేహితుడు కావడం వల్ల నన్ను తన ప్రభావం చేత ఎగరగొట్టి సముద్రంలో పడేశాడు. ఈ విధంగా నన్ను ఈ మహేంద్రుని బారి నుండి రక్షించాడు. నీవు శ్రీరాముని కార్యార్థం బయలుదేరావు. రాముడు ధర్మాన్ని రక్షించే వారిలో పరమశ్రేష్ఠుడు, పరాక్రమంలో ఇంద్రునితో సమానమైనవాడు. అందువల్ల ఆయనకు సాయపడ్డ నాకెంతో సంతోషం. నీవు అతని దూతగా వెళ్తున్నావు కాబట్టి నీకు ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను. అందుకే సముద్రంలో ఉండే నేను పైకి లేచి వచ్చాను. నీవు నా శిఖరంపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత నీ ప్రయాణాన్ని కొనసాగించు అని మైనాకుడు నాతో చెప్పాడు. అప్పుడు నేను అతనితో ఏమన్నానంటే, నా పనిని గురించి చెప్పాను. నాకు విశ్రాంతి తీసుకునే సమయం లేదు. అందువల్ల నాకు ఆజ్ఞ ఇచ్చి అనుమతినిచ్చి సముద్రం లోపలకు నువ్వు వెళ్ళి వెళ్ళడానికి నన్ను అనుమతినివ్వు అని చెప్తే అప్పుడు ఆ సముద్రుడు, అది ఎవరైతే మైనాకుడో సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత నేను చాలా వేగంతో చాలాసేపు ప్రయాణం చేశాను. ఆ సమయంలో ఈ నాగమాత అయినటువంటి సురసాదేవి నాకు ఎదురుగా నిలిచి నాతో
ఈ విధంగా అంది, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు, నేను ఇప్పుడు నిన్ను మింగివేస్తున్నాను అని చెప్పి ఏ విధంగా ఈ సురసను ఆయన ఎదుర్కొన్నాడో అవన్నీ వివరాలు మనం అంతకుముందు చూసాము. ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఈ లంకానగర ఆ రాక్షసి రావడం, ఇవన్నీ రకరకాలైన మొత్తం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాతేమో ఈ లంకానగర దేవతను అని చెప్పి ఆవిడ చెప్తుంది, నన్ను లంకిణి అంటారు, నీవు నన్ను పరాక్రమంతో జయించావు, ఇక ఈ లంకానగరంలోనికి నీవు ప్రవేశించవచ్చు అని చెప్పి అనుమతినిస్తుంది. ఆ తర్వాత నేను లంకానగరంలో ప్రవేశించాను. రాత్రిపూట సీతాదేవి కోసం వెతుకుతున్నాను, లంక అంతా కూడా తిరిగాను, అంతఃపురంలో వెతికాను, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కూడా నాకు చూసి చాలామందిని భ్రమించాను, కానీ సీతాదేవి కాదని నేను నిర్ధారించుకున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా ఇంకొక చోట మిగిలింది అశోకవనం, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి దూరం నుండి చూసేటప్పటికి ఎంతో విషాదంతో చాలా సౌందర్యవతి అయినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ఒక మూర్తిని, స్త్రీమూర్తిని చూశాను. ఆవిడ చుట్టూ రాక్షసులందరూ కూడా కాపలా కాస్తున్నారు. అప్పుడు నేను వెంటనే దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి అంతా గమనిస్తూ ఉన్నాను. సీతాదేవి దగ్గరకు రావణుడు వచ్చాడు. రావణుని చూసి ఆవిడ ఎంతో భయపడిపోయింది. అప్పుడు సీతాదేవితో రావణుడు ఎన్నో రకాల ప్రలోభాలతో భయపెట్టాడు, మభ్యపెట్టాడు, ఎన్నో రకాలు చేసినప్పటికీ ఆవిడ తొణకలేదు. అప్పుడు అతడు విసిగిపోయి, నీవు 2 మాసాలు నీకు నేను గడువిస్తున్నాను, ఈ లోపుగా నీవు నీ మనస్సు మార్చుకొని నా వశం కాకపోతే నిన్ను చంపి నీ మాంసం వండించుకొని తింటాను, నీ రక్తం తాగుతానన్నాడు. అప్పుడు సీతాదేవికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి రాక్షసునితో అంటుంది, నేను ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి దశరథుని కోడల్ని, మహా తేజశాలి అయిన రాముని భార్యను, ఎందుకు ఇటువంటి పాపపు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? ఇటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నీ నాలుక ఎందువల్ల చీలికలైపోవటం లేదు? నీవు దుష్టుడవు, పాపిష్టుడవు. నా భర్త ఇంట్లో లేనప్పుడు నన్ను అపహరించుకొని వచ్చావు, నువ్వు ఒక దొంగవు, పరాక్రమం లేనివాడివి, ఏ విషయంలోనూ నువ్వు రాముడికి సాటి రావు, అతని సేవకునిగా ఉండడానికి కూడా నీకు యోగ్యత లేదు. ఈ విధంగా ఆవిడ ఎంతో ధైర్యంగా మాట్లాడింది. రావణుని కోపం వస్తుంది, పిడికిలు బిగించాడు, చంపాలని ముందుకు వెళ్ళాడు. కానీ పట్టపురాణి అయినటువంటి మండోదరి వీళ్ళందరూ కూడా అతన్ని వారిస్తారు. నీ కోసం దేవగంధర్వ స్త్రీలంతా కూడా పడిగాపులు కాస్తున్నారు, వాళ్ళందరినీ వద్దని ఈ సీత కోసం నీకెందుకు ఇంత తాపత్రయం అని చెప్పి అక్కడి నుంచి తన్ని తీసుకెళ్ళిపోయింది. అయితే రావణుడు వెళ్ళిపోగానే ఈ రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవిని భయంకరమైన మాటలతో భయపెడుతున్నారు. అయినా జానకి మాత్రం గడ్డి పరకలాగా వాళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేసింది. ఈ పచ్చి మాంసం తినే రాక్షస స్త్రీలందరూ కూడా పరిగెత్తుకొని పోయి సీత యొక్క మనోభావాన్ని అక్కడ రాక్షసునికి, రావణునికి వివరించి చెప్పారు. ఇంకా వాళ్ళు ఈ సీతాదేవి యొక్క మనస్సు మార్చలేమని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల ఇంక వాళ్ళందరూ కూడా ఒళ్ళు మర్చి నిద్రపోయారు. ఆవిడ అప్పుడు పాపం అమ్మ ఒక్కతే విలపిస్తోంది. ఆ సమయంలో రాక్షస స్త్రీలలో త్రిజట అనే వృద్ధ స్త్రీ నిద్రలేచి మిగతా వాళ్ళని కూడా లేపి నాకు ఒక స్వప్నం వచ్చింది, అందులో రాముడు వస్తాడు, సీతాదేవిని తీసుకెళ్తాడు, రాక్షసులందరినీ సంహరిస్తాడని వచ్చింది, తెల్లవారుజామున వచ్చింది, అందువల్ల ఇది తప్పకుండా నిజమవుతుంది. అప్పుడు సీతాదేవి కూడా ఆ వృత్తాంతం విందనమాట. రాముడు వస్తాడనే చల్లని మాట ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అయితే ఈ స్వప్నం నిజంగా యథార్థమైతే మిమ్మల్ని అందరినీ కూడా నేను క్షమిస్తాను అని అంటుంది సీతాదేవి. నేను ఈ విధమైన స్థితిలో అమ్మను సీతాదేవిని చూసి నాకు గుండెంతా పగిలిపోయింది. వెంటనే వెళ్ళి ఆమెను ఓదార్చాలని మనసు తహతహలాడింది. కానీ ఎలాగా ఆవిడ నన్ను నమ్ముతుంది, నన్ను కూడా ఒక రాక్షసుడే అని అనుకోవచ్చు నన్ను చూసి. అందువల్ల ఏం చేశానంటే శ్రీరాముడిని స్తుతించడం మొదలుపెట్టాను. అది విని ఆవిడ ఎంతో ఆనందించి నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఎట్లా స్నేహం కుదిరింది శ్రీరామునితో అని నన్ను ప్రశ్నించింది. అప్పుడు నేను చెప్పాను వానరరాజు గురించి, తర్వాత శ్రీరాముని యొక్క
కష్టాన్ని గురించి అంతా చెప్పాను. అలాగే సీతాదేవి కనిపిస్తే నా ఆనవాలుగా ఈ ఉంగరాన్ని చూపించని చెప్పి తన పేరు ఉన్నటువంటి ఈ ఉంగరాన్ని ఇవ్వమని ఇచ్చాడని చెప్పి సీతాదేవికి ఆ ఉంగరాన్ని ఇచ్చాను. అయితే నీవు కనుక నా వెనుక వస్తే, నా పైన ఎక్కి వస్తే కనుక వెంటనే నేను రామలక్ష్మణుల దగ్గర తీసుకెళ్ళిపోతానని చెప్తే జానకీదేవి అంటుంది, లేదు, రాముడు వచ్చి రావణుని సంహరించి నన్ను ఆయనే స్వయంగా తీసుకొని వెళ్ళాలి అని చెప్పింది. అప్పుడు నేను ఆ పూజ్యురాలికి నమస్కరించి ఏదో ఒక వస్తువు శ్రీరాముని గుర్తుగా ఇవ్వమని చెప్తే ఈ చూడామణిని నాకు ఇచ్చింది. దానికి సంబంధించి నాకు ఒక కథను కూడా ఆమె నాకు చెప్పి నాకేం చెప్పిందంటే, నా కష్టాలన్నీ కూడా శ్రీరామునికి చెప్పు, ఈ శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు నీవు చెయ్యి. ఒకవేళ అలా రాని పక్షంలో రాముడు నన్ను ప్రాణాలతో చూడలేడు, ఎందుకంటే నాకు గడువు 2 మాసాలే ఉంది. ఆ తరువాత రావణుడు నన్ను చంపేస్తాడు, అనాథగా నేను ఇక్కడే చచ్చిపోతాను. ఈ విషయాన్ని రాముడికి మరీ చెప్పు అని ఆమె నాకు చెప్పమని చెప్పింది. ఆ చెప్పిందంతా విన్నాను. రావణుడి మీద పట్టడానికి కోపం వచ్చింది. అందువల్ల ఇంకా నేను వెళ్ళేలోపుగా గట్టిగా బుద్ధి చెప్పాలని బాగా ఆలోచించి అతనికి బాగా కోపం తెప్పించి ఒక పని చేయాలనుకున్నాను. నా దేహాన్ని చేసి అశోకవనం అంటే అతనికి ప్రాణం కదా, అందులోని వృక్షాలన్నింటినీ కూడా విరగ్గొట్టి ధ్వంసం చేశాను. అప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతోమంది నా పైన యుద్ధానికి పంపిస్తే వాళ్ళందరినీ వధించేశాను. కింకరులు, మంత్రి పుత్రులు, తర్వాత సేనాధిపతులు, ఇలా ఎంతోమంది వస్తే వాళ్ళందరినీ కూడా బంధించాను. అతని రావణుని యొక్క కుమారుడే స్వయంగా వచ్చాడు, అతను కూడా చంపేశాను. ఆ తరువాత ఈ యొక్క అక్షకుమారుడు, అతను చిన్నవాడు, మండోదరి కుమారుడు, అతన్ని కూడా నేను చంపేశాను. ఆ తర్వాత ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తుని పంపించాడు రావణుడప్పుడు నాపై యుద్ధానికి వస్తే. ఇంద్రజిత్తు సైన్యాన్నంతా నేను నాశనం చేశాను. అయితే నన్ను జయించడం సాధ్యం కాదని అతను తెలుసుకున్నాడు. అప్పుడు నన్ను బ్రహ్మాస్త్రం చేత బంధించాడు. రాక్షసులందరూ నన్ను తాళ్ళతో కట్టి రావణాసురుడి దగ్గరకు ఈడ్చుకుంటూ పోయారు. అప్పుడు ఆ రావణుడు నన్ను చూసి ఎంత ఉగ్రుడైపోయాడో చెప్పలేను. ఎందుకు వచ్చావు ఈ లంకకు, రాక్షసులందరూ ఎందుకు చంపావని అడిగాడు. అప్పుడు నేనేమన్నానంటే, నేను సీతాదేవిని చూడాలని ఇక్కడికి వచ్చాను. నేను వాయుదేవుని కుమారుణ్ణి, వానరరాజైన సుగ్రీవునికి మంత్రిని. సుగ్రీవుడు నీ క్షేమం విచారించాడు, ధర్మార్థ కామాలకు సంబంధించి హితకరమైన మాటలు సుగ్రీవుడు నీతో చెప్పమన్నాడు అని చెప్పి ఏ విధంగా రామునికి సుగ్రీవునికి స్నేహం కలిగింది, ఏ విధంగా వాళ్ళు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఇప్పుడు సుగ్రీవుడు తను చేసిన ప్రతిజ్ఞ కోసం ఎందరో మంది వీరుల్ని 4 దిక్కులకి పంపించాడు. నేను ఈ విధంగా దక్షిణ దిక్కుగా వచ్చి ఈ లంకను దాటి ఇక్కడికి వచ్చాను అని నా యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పాను. రావణుడికేమో కోపం వచ్చింది, నన్ను చంపబోయాడు. అయితే చంపడానికి విభీషణుడు దూతను చంపడం రాజధర్మానికి విరుద్ధం అని ఎంతో నచ్చజెప్పాడు. అప్పుడు ఇంకా తన మనసు మార్చుకొని ఏం చేశాడంటే, వానరులకు తోక అంటే ఇష్టం కదా, తోకకు నిప్పంటించమన్నాడు. వాళ్ళందరూ కూడా పాతగుడ్డలన్నీ చుట్టి దానిపై నూనె పోసి నిప్పంటించారు. తర్వాత నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తర్వాత నన్ను లంకానగరం అంతా కూడా తిప్పారు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి నన్ను ఎగబడి చూశారు. నాకు కోపం వచ్చింది. వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలనుకున్నాను. వెంటనే శరీరాన్ని చిన్నది చేస్తే నాకున్న బంధాలని తెగిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశాను, మొత్తం అందరినీ, రాక్షసులందరినీ కూడా కొట్టి చంపాను. వాయువేగంతో పట్టణంలోని భవంతులన్నింటిపైకి ఎగిరి మొత్తం ఆ భవనాలన్నింటికి కూడా నిప్పంటించేశాను. అంటిస్తే మొత్తం అవి ఇంక మండడం మొదలుపెట్టాయి. దగ్ధమైపోయింది మొత్తం లంకానగరం అంతా కూడా, మొత్తం కాలి బూడిదైపోయింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అయ్యో సీతాదేవికి ఏమై ఉంటుంది, ఏ పని చేశాను నేను, లంకను కాలుద్దామని చెప్పి సీతాదేవి కూడా అందులో భస్మం అయిపోయి ఉంటుందని అనుకున్నాను. కానీ తర్వాత సీతాదేవి మాత్రం క్షేమంగా ఉందని చెప్పి ఆకాశంలో తిరుగుతున్నటువంటి చారణులు అనుకోవడం చూసి నేను అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మ క్షేమంగా ఉంది, ఆవిడ శుభ శకునాలు కనిపించాయి. సీతాదేవిని దర్శించి ఆవిడ యొక్క ఆజ్ఞను పొంది నేను అక్కడ పర్వతంపైకి ఎక్కి శరీరాన్ని పెద్ద చేసి సముద్రాన్ని దాటాను.
ఈ శ్రీరామప్రభు దయ వల్ల, సీతాదేవి ప్రభావం చేత మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ నేను చూడగలిగాను. ఇక ఏం చేయాలో అంగదుడు పెద్దలు ఆలోచించాలి అని చెప్పి హనుమంతుడు చెప్తాడు. హనుమంతుడు ఇంకా చెప్తూ ఉన్నాడు అక్కడ సీతాదేవి యొక్క స్థితిని గురించి. రావణాసురుడు ముల్లోకాలను జయించగలిగినంతటి మహాబల సంపన్నుడు. ఎందువల్లంటే అతను చాలా తపస్సు చేశాడు. అందువల్ల సీతాదేవిని తాకినప్పటికీ కూడా అతను నాశనం అయిపోలేదు. మహాపతివ్రత అయినటువంటి సీతాదేవిని ఎవరైనా తాకితేనే వాళ్లకు మాడి మసైపోతారు. కానీ ఇతడు నాశనం అయిపోలేదంటే ఇతనికి చాలా తపశ్శక్తి ఉంది. సీత ఈ రావణుడి యొక్క అధీనంలో నానా కష్టాలు పడుతూ ఉంది. అశోకవనంలో రోజులు లెక్క పెట్టుకుంటూ పాపం ఆవిడ కాలం వెళ్ళదీస్తుంది. దుఃఖంతో కళాకాంతులు లేకుండా పడి ఉంది. రావణుడు ఎంత బలవంతుడైనా సీతాదేవి యొక్క మనోబలం ముందు చిత్తైపోతున్నాడు. అసలు ఆవిడ అతన్ని కొంచెం కూడా లెక్క చేయడం లేదు. ఎప్పుడు చూసినా శ్రీరాముని పరాక్రమాన్ని గురించి వర్ణించి చెప్తోంది. రాత్రింబవళ్ళు శ్రీరాముని ధ్యానిస్తోంది. ఆమె స్థితి చాలా దయనీయంగా ఉంది. అసలు నాకు తలుచుకుంటేనే చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా నిరంతరం శ్రీరాముడినే ధ్యానిస్తూ ఉంది. ఆ రోజు రావణుడు అపహరించినప్పుడు ఏ చీర ధరించి ఉందో ఈనాటికి అదే చీరతో ఉంది. శరీరం, వస్త్రాలు కూడా దుమ్ము కొట్టుకుపోయాయి. అసలు అతి దీనాతి దీనంగా శ్రీరాముని కోసం ఎదురు చూస్తూ ఉంది. సీతాదేవిని నిర్బంధించడం వల్ల రావణుడి యొక్క తపోబలం అంతా కూడా క్షీణించిపోయింది. ఆ విషయం నాకు లంకిణి చెప్పింది. అందువల్ల ఇంకా రావణాసురుడికి రోజులు తీరాయి, కాలం దగ్గర పడింది. రాముడు వచ్చి రావణుని చంపడం కేవలం నిమిత్తం మాత్రమే అవుతుంది. అమ్మ సీతాదేవి అసలే ఎప్పుడు చాలా సన్నగా ఉంటుంది, ఇంకా ఇప్పుడు చిక్కి శల్యమైపోయింది. ఈ విధంగా అమ్మ లంకలో శోకంలో మునిగి ఉంది. మనం ఏం చేయాలో ఇప్పుడు ఆలోచించండి. మీరందరూ ఒప్పుకుంటే మనమే లంకా పట్టణానికి వెళ్ళి సీతాదేవిని తీసుకొని వచ్చి రామలక్ష్మణుల వద్దకు వెళదాము. ఆ లంకలో నేను వాళ్ళ యొక్క బలాబలాలను నేను చూశాను. వాళ్ళు నేను ఇంకా నాశనం చేయగలను. నా దగ్గర కూడా నేను మొత్తం వాళ్ళందరినీ కూడా ఇంద్రజిత్తు నేను ఒక్కడనే ఎదిరించగలను, అన్నీ చేయగలను. కానీ మీ యొక్క ఆజ్ఞ లేకపోవడంతో నేను నా పరాక్రమాన్ని అంతటినీ కూడా చూపించలేకపోయాను. మనం ఒకళ్ళు మించిన ఒకళ్ళు బలవంతులము. జాంబవంతునైతే అసలు ఎవరు కదల్చలేరు. ఇక అంగదుడైతే మొత్తం రాక్షసులందరినీ కూడా ఒకడే చంపేస్తాడు. ఇలాగ చాలా మన వాళ్ళందరూ కూడా చాలామంది బలవంతులు ఉన్నారు. అసలు ఇప్పుడు అక్కడ లంకలో నా పేరు చెప్తేనే వాళ్ళందరూ కూడా గజగజ వణికిపోతారు. ఎందుకంటే అటువంటి వినాశనాన్ని నేను సృష్టించి వచ్చాను అని చెప్పి ఆ విషయాన్నంతా వాళ్ళ ముందు పెడతాడు. అంటే వాళ్ళు ఏమంటే అది చేద్దామని చెప్పేసి హనుమంతుడు ఈ విధంగా చెప్తాడు. అప్పుడు అంగదుడు అంతా విన్నాడు. విని ఆయన అంటున్నాడు అందరితో, వానర యోధులతో, మీరందరూ కూడా మహాపరాక్రమవంతులుగా ప్రసిద్ధి చెందారు. హనుమంతుడేమో సీతాదేవిని చూసి వచ్చాడు అని రామలక్ష్మణుడు మనం వెళ్ళి చెప్పామనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? ఎందుకు మీతో పాటు సీతాదేవిని తీసుకురాలేదు అని చెప్పి వాళ్ళు అడగచ్చు కదా. అప్పుడు మనం ఏ సమాధానం చెప్తాము? ఈ ముల్లోకాల్లో కూడా ఎవరు మన యొక్క పరాక్రమానికి ఎవరు కూడా సరిరారు. మనల్ని ఎదిరించేవారు ఎవరూ లేరు. రాక్షస యోధులందరినీ కూడా హనుమంతుడు చంపేశాడు. ఇక మనం చేయాల్సింది ఏం లేదు. అక్కడ లంకాపట్టణానికి వెళ్ళడం, సీతాదేవిని తీసుకురావడం. ఎవరైనా మనకు అడ్డంగా వస్తే కనుక వాడిని చంపేసి మన దారిని మనం వచ్చేద్దాము. సీతాదేవిని వెంట పెట్టుకుని అప్పుడు శ్రీరాముని దగ్గరికి వెళ్తాము. వెళ్ళి చెప్తాం, ఇదిగో వెతికి తీసుకొని వచ్చాము అని చెప్పి సీతాదేవిని చూపిద్దాము అని చెప్పి అంగదుడు అంటాడు. అంగదుడు చెప్పిన మాటలు విని జాంబవంతుడు అంటాడు, నీవు చెప్పింది బాగానే ఉంది, నీ ఉత్సాహం కూడా చాలా చక్కగా ఉంది. అయితే శ్రీరాముడు మనకు ఏం చేయమని ఆజ్ఞాపిస్తాడో అంతవరకే చేద్దాం. మన సొంత ఆలోచనలు, సొంతంగా మన పనులు చేయొద్దు. మనం అలా ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తే కనుక ఈ ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టపడరు. అందువల్ల ఏం చేయాలి అన్నది శ్రీరాముడినే మనం అడుగుదాము.
అని చెప్పి పెద్దవాడైనటువంటి జాంబవంతుడు సలహా ఇస్తాడు. దాంతో ఈ 60వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం సుందరకాండలో 61వ సర్గ నుండి 68 సర్గలు ఉన్నాయి. ఇందులో 68వ సర్గ వరకు, అంటే వచ్చే వారం సుందరకాండ పరిసమాప్తమవుతుంది. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం 61 నుండి 68వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.